మల్లయ్య తాత అంటే నువ్వేనా? అవును సార్, మళ్ళీ తాత నేనే. నువ్వేనా? అవును సార్. ఏమైంది బ్యాంకులో మన బంగారం పెడితే గోల్డ్ పెడితే అప్పుడు కడతానే లేవు, ఇన్ని రోజులు అయింది. అవును, గోల్డ్ పెట్టినా. అరే ఇన్ని రోజులు కడతలేవు కదా, రేపు వేలానికి వేస్తురు, నువ్వు కట్టకపోతే బంగారం పోతుంది మరి ఎట్లా? అయ్యో సారు బిడ్డ పెళ్లి చేసిన, అప్పులు పాలైనా. సారు కడతా సారు. సరే నువ్వు కడతా అంటే మనకు అక్కడ ఊకోరు. నేను కూడా ఒక పని చేస్తుండే, ఎంప్లాయ్మెంట్ కానీ అర్థమైందా సార్. రేపటి లోపు కట్టకపోతే అది గోల్డ్ వేలానికి పోతుంది, నా తెలియదు ఇక. వేలానికి పెట్టగిరి సారు, దండం పెడతా సార్. అయ్యో ఆ వడ్డీ కట్టినా బాగుండునే, ఇప్పుడు ఏం చేద్దురా దేవుడా. అయ్యో ఆ వడ్డీ కట్టినా బాగుండునే, ఇప్పుడు ఏం చేద్దురా దేవుడా. నా కర్మ ఇట్లా కాలిపోయానే, బంగారం పోయేటట్టు ఉందిగా, ఇప్పుడు ఏం చేయాలి? సర్పంచ్ని అడుగుతా పైసలు. సరే అడిగి చూద్దాం. బత్తాయి మళ్ళీ ఏమైనా మళ్ళీ ఇట్లా వచ్చావు? సర్పంచ్ ద్వారా నడాలి. అయ్యా ఆ బ్యాంకోడు వేలానికి వేస్తానున్నాయా బంగారాన్ని, నా బంగారం పోయేటట్టుందయ్యా, ఆదుకోయ్యా. అరే యాదిగా ఎందుకు టెన్షన్ పడుతున్నావు? నేను ఉండగా సి స్టార్ గోల్డ్ కంపెనీ ఉంది, మనలాంటి వాళ్ళకి నీలాంటి వాళ్ళకి. నీ గోల్డ్ అమ్మ తలుచుకున్నావు అనుకో, ఇప్పటి రేటే ఇస్తుంది. లేదు లోన్ కావాలంటే లోన్ తీసుకో, ఆ సి స్టార్ గోల్డ్ కంపెనీ వాళ్ళకి అప్రోచ్ అవ్వు. ఆ బ్యాంక్ కూడా వేలం ఎవరు వేస్తున్నావు వాళ్ళ దగ్గర వెళ్ళిపో, టెన్షన్ ఏం పడకు, వెళ్ళిపో. రేపు నెంబర్ పంపిస్తాను, పోనిపో. గా సి స్టార్ కంపెనీ వాళ్ళకి చేతులు ఎత్తి మొక్కాలి. సి స్టార్ కంపెనీ అంట ఆదుకున్న దానికి వచ్చిండు, మా దండం పెట్టి మొక్కాలి. సి స్టార్ కంపెనీ పోతాయ్యా పోతా. సి స్టార్ కంపెనీ అంట ఆదుకున్న దానికి వచ్చిండు, మా దండం పెట్టి మొక్కాలి. సి స్టార్ కంపెనీ పోతాయ్యా.